ఆధ్యాత్మిక సౌరభం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్వప్న. ఎల్వి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ భారతీయ పరిపాలన సేవలో అత్యంత సీనియర్ అధికారుల్లో ఒకరు. ఆయన 1983 బ్యాచ్కు చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. తన సుదీర్ఘ సేవాకాలంలో జిల్లా కలెక్టర్ నుంచి ముఖ్య కార్యదర్శి వరకు అనేక కీలక పదవుల్లో పనిచేశారు. రాజకీయ శాస్త్రంలో పీజీ, జాతీయ అభివృద్ధి మరియు ప్రాజెక్టు ప్రణాళికలో ఉన్నత విద్య, మేనేజ్మెంట్ డిప్లొమా వంటి అర్హతలు కలిగి ఉన్నారు. జిల్లా కలెక్టర్, జాయింట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, అదనపు ప్రధాన కార్యదర్శి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, టీటీడీ ఈవోగా ప్రతిభావంతంగా పనిచేశారు. 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. పరిపాలన క్రమశిక్షణ, పారదర్శకత, సమర్థవంతమైన నిర్ణయాలకు ప్రసిద్ధి చెందారు. ప్రభుత్వ పరిపాలన, ఆర్థిక నిర్వహణ, విధాన రూపకల్పనలో దాదాపు 4 దశాబ్దాల అనుభవం కలిగి ఉన్నారు. పదవి విరమణ అనంతరం వివిధ సంస్థల్లో స్వతంత్ర డైరెక్టర్గా మరియు ప్రజా విధానాలపై సలహాదారుగా సేవలందిస్తున్న శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాలు మొదలైన ఆధ్యాత్మిక విలువలపై ఎంతో ఆసక్తి. శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో ఆధ్యాత్మిక సౌరభం కార్యక్రమం వీక్షించండి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, ఈ ప్రపంచంలో ఎన్నో ధర్మాలు ఉన్నాయి. అయితే ఇన్ని ధర్మాలు ఉన్నా కానీ వాటిలో హిందూ ధర్మం అనేది మనం చాలా పవిత్రంగా, చాలా గొప్పగా చూస్తాం. అయితే మరి హిందూ ధర్మం యొక్క ప్రత్యేకత ఏంటి సార్? ఇది చాలా చాలా గంభీరమైన ప్రశ్న, కానీ నాకు అర్థమైనంత వరకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తానమ్మా. మన హిందూ ధర్మం అని చెప్పుకునేదే సనాతన ధర్మం. సనాతనం అంటే మనందరికీ తెలిసినదే, పురాతనమైనది, నవీనమైనది, ఎప్పటికప్పుడు మార్పులు చెందుతున్నది సనాతన ధర్మం. ఇది ఉత్కృష్టమైన ధర్మంగా కూడా చెప్తారు. ముందు ప్రత్యేకంగా ధర్మం ఏమిటి అన్నది మనం అనుకున్నప్పుడు, ఏది ఇతరులు మీ యందు ఆచరించకుండా ఉంటే మీకు దానివల్ల ఆనందం కలుగుతుందో అది మీరు ఇంకొకరు ఎవరికి కూడా చేయకూడదు అన్నది ధర్మాన్ని చాలా చాలా వివరంగా, చాలా సింపుల్గా మనకి భారతంలో తెలియజేశారు. కాబట్టి అలాంటి భారతం సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మంలో ఉన్న మౌలికమైన అంశం ఏమిటంటే, ఇతరులను ఎవరిని కూడా చేయకూడదు, మన్ని మనం ఉద్ధరించుకోవాలి. మన సనాతన ధర్మంలో ఉన్న మౌలికమైన అంశం ఇతర విశ్వాసాల్లో అంత మెండుగా మాట్లాడుకోని విషయం ఏమిటంటే, పునర్జన్మ గురించి మాట్లాడతాం. అవును. మనం ప్రతి దానికి కూడా వెనకాల కారణాలని వెతుకుతూ పోతే దానికి పూర్వజన్మలో మనం చేసిన కర్మల యొక్క ఫలితంగా మనందరం కూడా భావిస్తుంటాం. అందుకే మనకి ప్రాతస్మరణీయులు కంచి పరమాచార్య దీన్ని ఒక ఉదాహరణతో నిరూపణ చేశారు. ఒక ఆవిడ విదేశీ భక్తురాలు వచ్చి స్వామివారిని పునర్జన్మ గురించి ప్రశ్నిస్తుంది. ఆయన అప్పుడు ఏం చెప్తారంటే, కంచి పట్టణంలో ఉన్న ప్రైమరీ ఈ శిశువు జనన కేంద్రాలకు వెళ్ళమ్మా, నువ్వు రేపొద్దున వెళ్ళి సాయంత్రం దాకా జన్మ తీసుకున్న శిశువులందరినీ ఒకసారి పరిశీలన చెయ్యి. ఎవరెవరి కుటుంబ వ్యవస్థ ఎలా ఉన్నది, ఆ శిశువు జన్మ తర్వాత కలిగిన ప్రభావం ఏమిటి, మార్పు ఏమిటి, ఏ రకంగా వాళ్ళు స్వీకరించారు చూసి రమ్మని చెప్తారు. ఈవిడ వెళ్ళినప్పుడు ఒకే సమయం, ఒకే రోజు, ఒకే ప్రాంతం, సామాన్యంగా జాతకాల్లో ఇవి మనం తేడా చూస్తాం. ఏది తేడా లేదు, ఒకే సమయం, సుమారుగా ఒకే ప్రాంతం. జన్మించిన శిశువుల దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి ఒక శిశువుకేమో ఆగర్భ శ్రీమంతులు ఇంట్లో పుట్టాడు. కాబట్టి ఆ శిశువును చూడంగానే చాలా ఆనందంగా వాళ్ళందరూ అక్కడ బెలూన్లు ఎగరేస్తున్నారు, కేకులు కట్ చేసుకుంటున్నారు, స్వీట్స్ పంచి పెట్టుకుంటున్నారు. ఇంకొక గదిలోకి వెళ్ళి చూస్తే చాలా దుఃఖితులై అందరూ కూడా మౌనంగా చూస్తున్నారు. వాళ్ళకి సంతానం బరువు పెరుగుతోందన్నట్టుగా ఒక భయం, భారంలాగా. ఇంకొక ప్రాంతంలోకి వెళ్ళేటప్పటికి, ఇంకొక గదిలోకి వెళ్ళేటప్పటికి ఆ తల్లి బిడ్డ చాలా ఆపత్ కాలంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది, ప్రమాదంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇలాగా వైవిధ్య భరితమైన అనుభవంతో ఈ విదేశీ భక్తురాలు చూస్తుంది.
అప్పుడు ఆవిడ మళ్ళీ కంచి స్వామివారి దగ్గరికి వెళుతుంది మరుసటి దినం. వెళ్ళినట్టు స్వామివారిని అడుగుతారు, ఏం చూసావు అంటే, చూశాను స్వామి, మీరు చెప్పకుండానే నాకు సమాధానం లభించింది. శిశువులందరూ కూడా ఒకే సమయానికి ఒకే ప్రాంతంలో పుట్టారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన స్వాగతం కానీ, ఆనందం కానీ, దుఃఖం కానీ, వివిధ గదుల్లోకి వెళితే వివిధ రకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మన గత జన్మల్లో చేస్తున్న మన మంచి పనులు కానీ, చెడు పనులు కానీ, దాని ప్రభావం మనకి ఈ జన్మలో తప్పకుండా కలుగుతుందని, ఈ జన్మలో మనం చేసే కర్మల్ని కనుక, చేసే ప్రతి కర్మని భగవంతుడికి కనుక మనం సమర్పించుకోగలిగి సేవాభావంతో మనం చేసి, ఆ ఫలితం మీద ఆశతో కాకుండా కర్మణ్యేవాధికారస్యే అని ఏదైతే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడో, ఆ విధంగా చేసుకునేటప్పటికీ ఉత్తర జన్మలు తగ్గే అవకాశం ఉంది అని చెప్పిన గొప్ప సాంప్రదాయం మన సనాతన ధర్మం. కాబట్టి ఇది ఉత్కృష్టమైన విషయాలన్నీ కూడా సూక్ష్మంగా అర్థమవడానికి వీలుగా అనేక మంది అవతారమూర్తుల ద్వారా, గురువుల ద్వారా, పీఠాధిపతుల ద్వారా, పెద్దల ద్వారా, పండితుల ద్వారా ఈ విషయాలన్నీ కూడా వ్యాప్తి చెందుతున్నాయి. కాబట్టి మనకున్న అనేక సందేహాలకి సమాధానం ఇవాళ సనాతన ధర్మంలో లభిస్తుంది. అలాగే ఇంకొక విశ్వాసాన్ని చెడగొట్టడానికి కానీ, ఇంకొక విశ్వాసంలో వెళుతున్న వాళ్ళని నిర్మూలన చేయడానికి కానీ, వాళ్ళ మతాన్ని మార్పించడానికి కానీ, ధనంతోనో ఇంకేదో ఆపేక్షతో వాళ్ళని కొందామని కానీ, ఇలాంటి దుర్బుద్ధి మన సనాతన ధర్మంలో ఎక్కడా లేదు. కాబట్టి ఉన్నతమైన ఆలోచన విధానాన్ని మనిషికి అందిస్తుంది. మనిషి పురోభివృద్ధి సాధించాలనుకుంటే దానికి కావలసిన సాధన చేయాలి అనే ఒక మార్గం చూపించి, మనం చేయవలసిన పని మనం చేస్తే దైవానుగ్రహం లభిస్తుంది అనే ఒక సూత్రాన్ని మనందరికీ తెలియజేస్తున్న విశ్వాసం. కాబట్టి దీని యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలనే దృష్టితో అనేక చోట్ల వీటి గురించి మాట్లాడటం కానీ, ఈ చర్చల్లో పాల్గొనటం కానీ నేను చేస్తూ వచ్చానన్నమాట.